వాట్ ఈస్ దట్? చికెన్. నీళ్లు కాదు ఇవి, పాలు పోతున్నట్టుండే. ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అందుకే వీడియోగ్రఫీ చేస్తాను. అబ్బా, ఆ బంగ్లాదేశ్లో ఏంది అంతమంది ఉంటారో. ఎడేంది ఇది? గేట్ వేసినారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి టైం వచ్చి 7:40 అయితే అయింది. సో ఇది అనమాట ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. బాగానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తుంటారు. ఇది ఎట్లాగే టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది కాబట్టి అసలు విలేజెస్ లో ఉండే వాళ్ళు కూడా ఈ చెత్త ఆడబడితే ఆడేయకుండా పోత ఒక కవర్ లో కట్టుకొని ఆ చెత్త బొట్టలు వేసిపోతా ఉంటారు. దీని రెప్యుటేషన్ ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు ప్లాన్ వచ్చి మనం ఇక్కడ నుంచి ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో డౌకీ అనే ఒక ప్లేస్ ఉంది. నాకు తెలిసి క్లీనెస్ట్ వాటర్, ప్యూర్ బ్లూ వాటర్స్ ఉంటాయి అక్కడ. బాగుంటుంది అట్రాక్షన్ అది. సో అక్కడి నుంచి మనము అగర్తలాకి పోయేదాన్ని ట్రై చేద్దాం. అగర్తలాకి అయితే ఈరోజు పోలేము, మధ్యలో ఎక్కడో దగ్గర స్టే చేసి రేపు బయలుదేరి రేపు పోయేదానికి చూద్దాము. ఇప్పుడు డౌకీ అని చెప్పినా కదా ప్లేస్, క్లీనెస్ట్ వాటర్స్ ఉంటాయి ఆడ. కానీ మనము నిన్న ఈ ట్రెక్కింగ్ పోయినాం కదా, ఇది డబుల్ డెక్కర్ ట్రెక్కింగ్ కి. ఆ ట్రెక్కింగ్ చేస్తా వచ్చేటప్పుడు కపుల్ అయితే కలిసినారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ డౌకీ ప్లేస్ కి పోయిచ్చినారంట. పోయితే ఆడ వాటర్ అనేవి అంత బాగాలేవు, ఇప్పుడంతా వర్షాలు పడి క్లియర్ గా ఏం లేవు, మీరు బెటర్ స్కిప్ చేసుకొని వేరే లొకేషన్ కి పోయేది బెటర్ అని అయితే చెప్పుకొచ్చినారు. వాళ్ళు చెప్పినారు కదా అని మనం పోకోకుండా ఉండం కదా, అంటే ఎట్లాగా మనకి దారిలోనే ఉంటది అది. అందుకని మనం దారిలో పోతా ఆ డౌకీ ప్రాంతాన్ని అయితే చూసుకొని అక్కడి నుంచి అయితే అగర్తలా వైపు అయితే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఏడేదో టిఫిన్ అంగడి ఉంది, టిఫిన్ చేసి ఒకటేసారి బయలుదేరదాం ఇక్కడి నుంచి. వెళ్ళిన పొద్దున్న చికెన్ ఆనంద్ తింటున్నారా? क्या है? चिकन है? हाँ, व्हाट इज दैट? चिकन. चिकन और पोर्क? वो चिकन ओनली. हाँ, పొద్దున్న రైస్ ఉంది ఇక్కడ విత్ చికెన్. సో ఇదేందో ఒక చిన్న హోటల్ లాగా ఉంటే ఏడైతే వాళ్ళు రెండు ఐటమ్స్ చేసుకుంటారు రైస్ తో. కరేపాకు అన్నం ఉంటుంది చూడండి, ఆ అన్నం ఒకటి తీసుకుని దాంట్లోకి అయితే చికెన్, పోర్కు, ఇంకోటి వచ్చి వెజిటేబుల్ ఏదో వేస్తూ ఉంటారు. 50 రూపాయలు తీసుకున్నారు దానికి. నేను చికెన్ చెప్తే బాగుంది. ఏమంటే ఆయిల్ ఎక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం అది రైస్ ఏం పెద్దగా టేస్ట్ లేదు కానీ చికెన్ ది గ్రేవీ బాగుంది. ఈ ట్రైబల్ ప్రాంతాలకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, హోటల్ ఉందంటే కంపల్సరీగా వీళ్ళు లేడీస్ రన్ చేస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళు అనేది అసలు కనిపించని కూడా కనిపించట్లే హోటల్స్ లో పనిచేసే దగ్గర. ఉమెన్ ఎంపవర్మెంట్. నిన్న ఈవినింగ్ ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ కి వెళ్ళి మావులన్ నాంగ్ వెళ్ళి అక్కడ తిరుగుతా ఉన్నాం. ఈవినింగ్ ఎవరో ఒక అమ్మాయిల బ్యాచ్ వచ్చింది. వాళ్ళు ఎట్టుందంటే బిహేవియర్, వాళ్ళ మాటలో వాళ్ళు ఏదో చెత్తకుప్పలో బతికి ఇక్కడికి వచ్చినట్టుంది. ఆ రోడ్స్ ఆర్ వెరీ క్లీన్, డస్ట్బిన్స్ ఆర్ దేర్ అంట. ఇప్పుడు మామూలుగా సమ్మర్ టైంలో అనుకోండి, సమ్మర్ టైంలో బాగా వేడిగా ఉంటే ఎడన్నా చల్లని ప్రదేశానికి పోదాము, ఆడుకోసేపు రిలాక్స్ అవుదాము అని ఎట్లా ఉంటుందా మనకి. వీళ్ళ బిహేవియర్ కూడా అట్లాగే ఉంది. అదేదో మేము చెత్తలో బతికినాము ఇప్పుడు దాకా, ఇక్కడికి పోయి ఇదేదో క్లీన్ గా విలేజ్ ఒకటి ఉంది అక్కడికి వేద్దాము అన్నట్టుంది వాళ్ళు బిహేవియర్. అంటే క్లీన్నెస్ అనేది మనం పెట్టుకునే దాంట్లో ఉంటుంది. కొంచెం ఫన్నీ అనిపించింది నాకు అది. మనమైతే మొత్తానికి బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. మళ్ళీ ఇక్కడ నుంచి డౌకీకి పోయేదానికి ఇది అనమాట రోడ్డు. ఫస్ట్ లైన్ డిఫెన్స్ అంట. బోర్ హిల్ అంట ఇది. ఏంది ఇది? బ్రిడ్జి మాత్రము. అబ్బా, ఒర్రే, ఓ మై గాడ్, హైలైట్ అసలు ఇదే. అసలు వాటర్ చూడండి, ఏదో నీళ్లు కాదు ఇవి, పాలు పోతున్నట్టుండే. బోర్ హిల్ అంటే ఇది సూపరు.
ఆడుంది బార్డరు మనకి అసలు. ఇంకా ఉంది ఇదే మిల్క్ రివర్, ఇది వాటర్ ఇది కాదు, ఇది అసలు సూపర్, అసలు ఎక్సలెంట్. అమ్మా ఐ లవ్ యూ. ఎక్సలెంట్ వాటర్ ఫాల్స్ మాత్రం. ఎడా డ్రోన్ ఎగరేయకూడదు, దీని దగ్గర డ్రోన్ ఎగరేయకూడదు, ఎందుకంటే బార్డర్ దగ్గరే ఉంది. ఇదిగోండి ఈ నల్లగైతే బార్డర్, మనం అంచున్న పోతా ఉన్నాం. అబ్బాబ్బాబ్బాబ్బా, నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్రిడ్జి, ఈ రూటు. వీక్ బ్రిడ్జ్ మ్యాక్సిమం కెపాసిటీ 9 టన్నులు అంట. ఇటేందుకు గేట్ పెట్టినారు. ఇది రోడ్డుకి అంచునే ఉంది ఈ ఫెన్సింగ్ అనేది, ఏడదాకా ఉంది. ఏడు రోడ్డు ఫెన్సింగ్ ఎట్లా ఉందో, ఇదే బార్డర్, బంగ్లాదేశ్ ఇండియా బార్డర్. ఎటు నుంచి అటు వెళ్ళిపోయింది బార్డరు, మనం ఇట్లా పోతున్నాం. ఏమిరా ఈ వాటర్ ఫాల్స్ ఇట్లా ఉంటాయి ఈడ, అద్భుతం. అద్భుతమా చిన్న అద్భుతమా, అస్సలు ప్యూర్గా ఉండే ఈ వాటర్, మిల్కీ వేవ్స్. ఈ టైంలోనే ఇట్లా ఉన్నాయంటే ఇంకా మంచి వర్షాకాలంలో వస్తే ఫుల్గా ఉంటుందేమో ఫ్లో. సాల్రా నాయనా, ఇంకా ఇది మాత్రం హైలైట్ అసలు. చివరికి నువ్వే అలా వేస్తావే అలా. ఫస్ట్ లైన్ ఆఫ్ బార్డర్ డ్యూటీ. ఓ రే, ఏంది ఎంతమంది ఉండారేడా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ना मैं जाएगा నా 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 వీళ్ళు పాపం బోటింగ్లకి వచ్చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు బోటింగ్ పోవట్లేదు. వాటరు మామూలుగా ఇవి చాలా క్లీన్గా ఉంటాయి వాటర్. ఇప్పుడు వానలు పడి అంత బురదగా అయిపోయి ఉంటాయి వాటర్. మామూలుగా ఎండాకాలం కానీ అటు వచ్చినామంటే చాలా క్లీన్గా ఉంటాయి వాటర్. ఇది దౌకి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇదిగోండి చాలా ఫేమస్, చాలా బాగుంటుంది బ్రిడ్జ్. కాషన్, ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, అందుకే వీడియోగ్రఫీ చేస్తాను. అబ్బా చూడండి ఏముందో, ఇదైతే ఎంత బాగుంటుందో. మామూలుగా బోటింగ్ పోయే పని అయితే ఇక్కడికి రావచ్చు. బా సూపర్. ఇది ఫోటోగ్రఫీ ఎందుకు ప్రొహిబిటెడ్ అంటే ఇక్కడ అదేదో పెద్ద సెక్యూరిటీ రీజన్ అని కాదు, ఈ ఫోటోగ్రఫీ అలౌ ఉన్నదంటే ఆడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆ బ్రిడ్జ్ మీద, అందుకని ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్ ప్రొహిబిటెడ్ ఇక్కడ. హాయ్, వాళ్ళు ఎవరు అనుకున్నారు, గైడ్లు ఇక్కడికి. మొత్తానికైతే దౌకి విలేజ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మనం ఆడకు పోవాలా. సో మన బైక్ అయితే ఆడ పెట్టినాము, కింద దాకా పోయిద్దాం. మనం కింద దాకా పోయి ఆడ బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ దగ్గర పోయి వచ్చేద్దాం. దౌకి టూరిజం అండ్ డెవలప్మెంట్ సొసైటీ, ఐ లవ్ దౌకి. వీడియో రికార్డింగ్ ప్రొహిబిటెడ్ అంట. రోప్ డు నాట్ క్రాస్ ద లైన్ ఉంది కదా, ఆడ ఒక చిన్నగా అది కట్టున్నారు చూడండి. సో ఇప్పుడు అవతల ఉండేదంతా బంగ్లాదేశ్, ఇప్పుడు ఆడ ఉండే వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు. మనం అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, ఇటు సైడ్ అంతా ఇండియా. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఆ బంగ్లాదేశ్లో ఏంది అంతమంది ఉంటారు ఈరోజు? ఏమన్నా ఫెస్టివల్లా లేకపోతే హాలిడేనా? మొత్తం అన్ని స్టాల్స్ అన్నీ అవతలే ఉన్నాయి, మన పక్క ఏం లేవు. డాడీ పెట్రోల్ బంక్ ఉంటే మేలే, పెట్రోల్ పట్టించాలా? పెట్రోల్ బంక్ మేలే కదా, 3 किलोमीटर. हाँ अच्छा, ओके, थैंक यू.
ఫ్యూయల్ రేంజ్ అనే మనకి 335 ఇచ్చింది, కానీ అంత ఉండదు. ఒక 50 కిలోమీటర్లు తక్కువ వస్తుంది. అంటే మనకి ఇప్పుడు 280 కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉండే ఫ్యూయల్తో. మనకేమో మనం వెళ్ళాల్సింది 282 కిలోమీటర్లు. మధ్యలో ఏమన్నా అయితే ఎమర్జెన్సీ కోసము పెట్రోల్ పట్టించుకొని పోయేది మేలు. ఏ రాస్తే पे पेट्रोल पंप मिलेगा? मिलेगा, आगे मिलेगा? और डोर का है, हाँ, ऊपर में मिलेगा, ऊपर में 1 किलोमीटर है। 1 किलोमीटर ఇండియన్ ఆయిలే? అచ్చా, థ్యాంక్ యూ. ఇట్లాగపోతే పెట్రోల్ బంక్ దొరుకుతుందంట. రే కొత్తగా వేస్తుండ్రు రోడ్డు ఇలా. పర్లా బాగానే ఉంది రోడ్డు ఇదే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వీళ్ళు ఏందో లారీలు విపరీతంగా ఆపేస్తుండరు. ఆపేసి ఏడ వండుకొని తిని ఏడ వండుకుంటా ఉన్నారు, ఏడే తింటా ఉంటారు పాపం వీళ్ళు. సో ఇక్కడ మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ఉందో లేదు పెట్రోల్? ఉన్నట్టుగానే ఉంది. అబ్బా 95 రూపాయలు ఉంది. ఫుల్ ట్యాంక్ పెట్టించేద్దామా ఇప్పుడు? ఎందుకంటే ఒక టెన్షన్ పోతుంది ఫుల్ ట్యాంక్ పెట్టించేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తుండే రూట్ కంప్లీట్గా చూడండి, ఇదిగోండి ఇక్కడ దాకా మెయిన్ రోడ్డు ఉంటుంది. ఇది కంప్లీట్గా అసలు రిమోట్ లొకేషన్ అనమాట. దారి ఉందో లేదో కూడా నాకు తెలియదు. అందుకని బెటర్ ఫుల్ ట్యాంక్ పెట్టుకుని ఉంటే ఎందుకన్నా మంచిది అని దాన్ని టెన్షన్ పడతా ఉన్నా ఎక్కడ దొరుకుతుందా అని. మొత్తానికి అయితే ఏడు ఉంది. హ్యాపీగా ఫుల్ ట్యాంక్ పెట్టించేస్తే పోతా ఉండొచ్చు పంచర్ కాకపోతే. ఫుల్ సో 560 రూపాయలు పట్టింది. 5.86 లీటర్లు వచ్చింది. ఫుల్ చూపించట్లేదా? ఒరే మళ్ళీ వెనక్కి పోతుంది. ఉందా? అదనమాట సంగతే. पानी बॉटल, पानी दो दे दो. कितना? हाउ मच? 20. बाय. ఇదేదో రోడ్డుకి అయితే వచ్చినాము, ఆ మెయిన్ రోడ్లో నుంచి. ఇట్లాగే ఉంటుంది ఇది. ఇంకా నేను మ్యాప్లో చూసినప్పుడు కొన్ని చోట్ల కనీసం రోడ్డు కూడా లేదు, ఏదో మట్టి రోడ్డు ఉంది. కానీ ట్రై చేద్దాం పోయేదానికి. రోడ్లో మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఈ కొండల మధ్యలోంచి పోతా అంటే చాలా బాగుంది మట్టి రోడ్డు. అది కాదు కానీ ఇక్కడ ప్లెయిన్ ల్యాండ్స్లో ఈ ఇల్లు చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇల్లు ఏదో సినిమా సెట్టింగ్ ఉన్నట్టు ఉంది. చుట్టూతా కంచేసి రాళ్ళతో గోడ కట్టుకొని ఆడొక ఇల్లు, దాని వెనకాల ఒక చిన్న షెడ్ లాగా ఒకటి ఉంది. ఎంత బాగుందో ఇది చూసేదానికి. ఓ రే భలే ఉంది అసలు మాత్రం. ఏడేంది ఇది? గేట్ వేసినారు. पूरी ఎత్తుతున్నా. जा सकते हैं? रोड खराब है? अच्छा है रोड अच्छा है? ऐसा है? अच्छा ठीक है बाय. అయ్యా ఇది మేఘాలయ ఎనర్జీ కార్పొరేషన్.
వాళ్ళు ఎందుకు గేట్ పెట్టినారు ఇక్కడ? ఇదేమో రిస్ట్రిక్టెడ్ ఏరియానా ఏమో నాకు తెలియదు అయ్యా, పోతా ఉన్నాం అంతే. ఈ రోడ్డు అందుకే నేను పెట్రోల్ గురించి టెన్షన్ పడింది. అంటే ఇక్కడ అసలు మామూలుగానే ఏమి ఉండదు ఈ రోడ్డు. దాదాపు ఒక 80 కిలోమీటర్లు దాకా ఉంటుంది ఈ రోడ్డు. ఈ 80 కిలోమీటర్లు మనకేం దొరకదు. అంటే సరిపోతుంది పెట్రోల్. అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది పరిస్థితి అని తెలియక, ఎందుకన్నా సేఫ్గా ఉంటుందని పెట్రోల్ అయితే పట్టించుకోవడం జరిగింది. ఒక టెన్షన్ అయితే పోయింది పెట్రోల్ది. ఇప్పుడు మనము పంచర్ కాకోకుండా సేఫ్గా ఈ రోడ్డు క్రాస్ చేసేదానికి ట్రై చేయాలి. సో ఇక్కడికి రాగానే వాతావరణం చాలా చల్లగా ఉంది. వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. యువతలు ఇప్పుడు మనం అయితే ఒక వ్యాలీలోకి అయితే వెళ్తున్నాము. అటు కొండ ఇటు కొండ, ఈ మధ్యలో ఉంది వ్యాలీ. ఈ మధ్యలో ఏదో ఈ వ్యాలీలో ఒక రివర్ అయితే పోతా ఉంది. దాని పేరు ఏందో షోలి గాయంగ్ ఏదో పేరు ఇది నోరు తిరగట్ల ఇక్కడ పేర్లు. షోలిన్ గయన్ రివర్ ఏదో ఒకటి ఉంది. మేఘాలయ ఎనర్జీ కార్పొరేషన్ అని అక్కడక్కడ బోర్డులు పెట్టుంటే దాని పొడుగుతా ఏం ఎనర్జీ ఉంది అబ్బా అనుకున్నా. ఏమన్నా న్యాచురల్ గ్యాస్ ఏమన్నా ఉందేమో ఇక్కడ అని అనుకుంటా అన్నా. అది కాదు, ఇది హైడల్ ఎనర్జీ. ఇక్కడ ఒక రివర్ ఉంది. ఆ రివర్ మీద అయితే మనకి ఒక డ్యామ్ కట్టి ఈ హైడల్ పవర్ని అయితే జనరేట్ చేస్తున్నారు. రోర్రీ ఏముంది అసలు ఇదే చూడండి, శ్రీశైలం డ్యామ్ అని ఉంటుంది అది ఆ కొండల మధ్యలో పొడుగుతా. అంటే అంత పెద్దది కాదు, ఇది చిన్నదే. ఈ రోడ్డు ఏదో గందరగోళంగా ఉంది కానీ మొత్తానికైతే హైడల్ ప్రాజెక్ట్ మాత్రం సూపర్. ఎక్కడికి వచ్చినారు రే సుధీరా? డ్యామ్ వ్యూ పైనుంచి. ఈ దేనికి సంబంధించిన మిషనరీస్ మనమైతే వెళ్ళిపోవచ్చు. ఐసా జాకే
सीधा सीधा ओ मेरे पास टेंट है इधर नाइट रुकने को रुकने के लिए हाँ टेंट है मेरे पास टेंट